హాయ్ అండి. ఎలా ఉన్నారు? మొన్న మేము పంట పొలం వేసాం కదా! మొక్కజొన్నది. సో, ఇంక అక్కడ వేసాక డైలీ మార్నింగ్స్ అయితే వెళ్లి చెక్ చేసుకోవాలి. అవి మొలకెత్తాయా? ఎక్కడి వరకెళ్ళాయి? వాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది? ఇంకేమన్నా పెట్టుకోవాలా? డ్రిప్స్‌కి మోటార్ వదలాలా? అవన్నీ చూసుకోవాలి. సో, ఇంక అలా చూసుకోవడానికి మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఎర్లీగా లెగిసి 7కి అలా పొలం అయితే వెళ్ళిపోతారు. సో, ఇంక అలా వెళ్ళిపోయేటప్పటికి ఇంక నేను కూడా ఇంట్లో టిఫిన్స్ అవి చేసి రెడీగా ఉంచుతాను వచ్చేసేటప్పటికి. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ షాప్‌కెళ్ళిపోవాలి కదా! సో, ఇంక అందుకని వీలైనంత వరకు స్పీడ్‌గానే చేస్తా. నేను కొంచెం లేట్‌గా లేచినా సరే, నేను కొంచెం ఎర్లీగా అయితే లేవను. లేట్‌గా లేస్తా. లేచినా ఇమ్మీడియేట్‌గా వర్క్ అయిపోయేలాగే చూసుకుంటా. సో, ఇంకా అదనమాట. ఇక్కడ నేను టిఫిన్స్ చేసి అన్నీ చేసే టైం వచ్చేసేటప్పటికి మా హస్బెండ్ పొలం వెళ్ళి వచ్చేసారు. వస్తా వస్తా ఇవి మా పొలంలో పండే అంట ఒక చెట్టుకి పపాయ. బొప్పాయి కాయలు. ఇవి ఇంకా తీసుకొచ్చారు. సో, చాలా బావున్నాయి. మనం ఎక్కడికైనా జర్నీ చేస్తూ వెళ్ళేటప్పుడు బయట షాప్స్ దగ్గర పెట్టి అమ్ముతారు కదా! కలర్‌ఫుల్‌గా ఉంటాయి. సో, అవి కలర్స్ ఏస్తారు వాటికి. ఆ స్ప్రే ఏవో స్ప్రే చేసి అమ్ముతారండి మనకి. సో, చూడడానికి అట్రాక్టివ్‌గా ఉంటాయి. తింటే మాత్రం చప్పగా ఉంటాయి. అంతేం టేస్ట్‌గా ఉండవు. సో, ఇవి చూసారా పచ్చగా ఉన్నాయి పచ్చిగా. కాపోతే లోపల అటు ఎడ్జెస్ కింద కట్ చేస్తే ఎంత కలర్‌లో ఉన్నాయి చూసారా లోపల. సో, ఇవి న్యాచురల్ కాయలండి. చాలా అంటే చాలా బావున్నాయి. టేస్ట్ కూడా. ఇది ఇంకా చిలకలెయ్యో కొట్టేసిందంట. ఇంకా రేపటి పాడైపోద్ది కట్ చేసేయమంటే కట్ చేసేసాను. క్రంచీగా ఉంది. మరీ పండలేదు. పలక మారిందంతే. అయినా కూడా పాడైపోద్దని కట్ చేశాను. పీసెస్ కట్ చేసుకొని ఒక్కొక్కటి క్లీన్ చేసి తింటే నిజంగా చాలా అంటే చాలా బావుందండి. ఇంకా అందుకనే చెప్పి తీసుకురమ్మన్నాను. ఆ రోజు తెచ్చాక ఇంకెప్పుడన్నా అలా ఎళ్తున్నారు కదా! డైలీ ఎక్కడైనా ఒకటి కనపడిస్తే తీసుకురమ్మని చెప్తున్నానండి. నిజంగా ఇది టేస్ట్ చేస్తే నిజంగా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చాలా మనం షాప్స్ మీద కొన్నప్పుడు కొన్ని కాయలు ఎలా ఉంటాయి ఆ ఫ్లేవర్‌లోనే ఉంది. కాకపోతే ఇది నేచురల్‌గా పండిందండి. ఎలాంటి మనం మందులేమి వేయలేదు కదా! పైగా మంచి టేస్ట్‌గా కూడా అనిపించింది. హైబ్రిడ్ అంటాం కదా! అలా ఉందనమాట. గట్టిగా, క్రంచీగా నిజంగా మంచిగా ఉంది. చాలా స్వీట్‌గా కూడా ఉంది. ఇంకా రిమైనింగ్ వాటినైతే మొత్తం 4 తీసుకొచ్చారు కదా! 4 కూడా బోత్ సైడ్స్ కట్ చేసి గాలి ఆడని ప్లేస్‌లో అయితే స్టోర్ చేశా. ఒకటే కట్ చేశా. కడిగేసి మొత్తం అంతా పేలు తీసేసా. దానిలో గింజలొచ్చాయి. నిజంగా చాలా బావున్నాయి. మామూలుగా హై హైబ్రిడ్ కాయలైతే గింజలేముండవు. ఓన్లీ ఇలాగ కాయే ఉంటది. లోపల కట్ చేస్తే గింజలుండవు. సో, ఇవి నేచురల్‌గా పండిన కాయలు కాబట్టి చక్కగా గింజలైతే వచ్చాయండి. అలాగా వచ్చిన వాటినైతే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇంకా ఇది పచ్చిగా ఉంది. చిన్న కాయ కదా! సో, దీంట్లో రాలేదనుకుంటా. వేరే దాంట్లో అయితే వచ్చింది గింజలు. ఇంక వీటిని కూడా మనం ఎండలో పెట్టి మొలకెత్తించుకుంటే కాయలు కాస్తాయి. ఇక్కడ చూసారా నేనింకా కట్ చేశా పీల్ తీసేసి. మొత్తం అంతా క్లీన్ చేసేసాను. అలా క్లీన్ చేసి కట్ చేస్తుంటే కొంచెం చేయి కట్టయింది. ఇది దీంట్లో పాలొస్తాయి కదా! ఇది మిల్క్ కంటెంట్. పీల్ తీస్తా ఉంటే పాలొస్తున్నాయి. ఇంకా పాలు చాలా జిగురుగా అలాగుండి నైఫ్ ఎళ్లి కట్ అయిపోయింది. ఫింగర్ ఒకటి. లోపలికి తెగిపోయింది. కాకపోతే బ్లడ్ లేదు కదా! ఇంకా బ్లడ్ ఏం బయటికి రాలేదు. ఇంకా అలా అనమాట. ఇంక మొత్తం కట్ చేసేసి చక్కగా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసేసాను తిందాం అని చెప్పేసి. అదిగో చూపిస్తున్నా కానీ ఏం కనపట్లేదు. అలా అనమాట. ఇంకా అలా మొత్తం కట్ చేసేసి తిన్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ ఇంత క్రంచీది రిక్కీకి పెడితే తినడని చెప్పేసి వాడికైతే ఇవ్వలేదు. ఇంకా నేను మా హస్బెండే తిన్నాము. ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు చక్కగా ఒక 20 రూపీస్‌కి అలాగా ఒక హాఫ్ ఇస్తారనుకుంటా పీసెస్ కట్ చేసి బావుంటాయి. కొన్నేమో చప్పగుంటాయి. ఇదైతే నిజంగా చాలా బావుంది. కరకరలాడుతూ చక్కగా స్వీట్‌గా అలా బావుందండి. ఇంకా అందుకని రిమైనింగ్ ఇవాళ కట్ చేసేసాను గదా! మిగిలిన 3 కూడా. అవి పొద్దున్నేకి 3 ఒకేసారి పండిపోయాయి. దీనిలో అయితే లేవు. చాలా సాఫ్ట్ అయిపోయాయి. పైన పీల్ తీస్తుంటే కూడా పీల్ తీయడానికి కూడా అవ్వలేదు. అంత మిగల పండిపోయినాయండి. అదొక టేస్ట్‌లో ఉన్నాయి. పండిపోతే ఇలా క్రంచీగా ఉన్నాయి ఎలాగున్నాయో అవి మొత్తం పండిపోయినప్పుడు ఇంకా స్వీట్‌గా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇంకా అందుకే మా హస్బెండ్‌ని వెళ్ళినప్పుడు పొలం ఖచ్చితంగా ఇవైతే తీసుకురమ్మన్నాను. మనం ఇప్పుడున్న ఈ అన్‌హెల్తీ ఫుడ్స్‌లో ఇలా న్యాచురల్‌గా వచ్చిన పంటలో ఇలాంటి ఫ్రూట్స్
ఉంటాయి కదా, అవి తింటే చాలా మంచిది. రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా ట్రై చేస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. అందుకని చెప్పి వీడియో తీసి మీకు కూడా చెప్తున్నాను. ఇది స్వచ్ఛంగా మా పొలంలో పండిన కాయలే కాబట్టి హ్యాపీగా ఉన్నాయి. హ్యాపీగా తిన్నాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయండి. అదే చెప్తున్నాను అక్కడ. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నన్ను ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.